ఆంధ్ర గురించి అది లేదు కాబట్టి ఇప్పటికీ సమస్య. సరే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రశంసిస్తారు, మిగతా టైంలో ఆగిపోతుంది. బట్ ఇక్కడ దీనికంటూ కావాలి ఒకటి ప్లాట్ఫామ్ అన్నది, అది మన దురదృష్టం. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇది కూడా రీసర్వే వాస్తవంగా 2016-17లోనే కేంద్ర ప్రభుత్వం చెబితే దానికి అనుగుణంగా అమలు చేయడానికి 2017-18 టైంలో చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు. దాన్నే నేను అనగానే సత్యప్రసాద్ చెప్పింది భూదార్ కార్డు అన్నాడు. నేను మన డిబేట్లో ఎప్పుడో చెప్పాము, అది చంద్రబాబు ఉన్నప్పుడే బిగిన్ చేశారు ఆయన. కాకపోతే ఇతను దాన్ని అగ్రెసివ్గా చేసుకెళ్ళాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 22 ఏది క్యాన్సిల్ చేయమని కూడా ఆ రోజున ఎలక్షన్స్ ముందు ప్లాన్ చేశాడు చంద్రబాబు నాయుడు. మీరు ఒకసారి రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ కాలం గుర్తెచ్చుకుంటే జగన్కి 22 ఏ దాని గురించి ఓకే చేసే ముందు ఆయన రాసుకొచ్చాడు, చంద్రబాబు నేర్చుకోవాలి, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండి ఆ రోజున ఇట్లా 22 ఏ క్యాన్సిల్ చేసేసి వాళ్ళకి ఇచ్చేద్దామంటే ఒక్క అధికారి కూడా ఒప్పుకోలేదు. దాంతో ఆయన వెనక్కి తగ్గాడు. అదే జగన్ అనగానే వాళ్ళందరూ జీ హుజూర్ అన్నారని హెడ్డింగ్ పెట్టి రాశాడు ఆయన ఎడిటోరియల్. హెడ్డింగ్ పెట్టి రాశాడు 22 ఏ అనగానే ఏ అధికారి అభ్యంతరం పెట్టలేదు, చంద్రబాబుకి ఇన్నేళ్ల అనుభవం ఉండి కూడా అధికారులు అడ్డుపడగానే ఆయన ఆగిపోయాడు, అదే జగన్ అన్నప్పుడు వణికిపోయి చేస్తున్నారు వాళ్ళు అని పెట్టి రాశాడు, ఆయనే రాశాడు అక్కడ. అంటే ఆ రోజున భూదార్ అన్నటువంటిది ఆ రోజున 22 ఏ రద్దు అన్నది చంద్రబాబు అనుకున్నారు, కానీ ముందుకు పోలేకపోయారు. మేబీ అది బీజేపీతో గొడవ కారణంగా కావచ్చు, లేదా ఆయన చుట్టూ ఉండేటటువంటిది విజయసాయిరెడ్డి గారి భాషలో చెప్పాలంటే క్వార్టరే, లేదు ఆయన చుట్టూ ఉండే అధికార యంత్రాంగాలు వద్దొద్దని అడ్డుపడుతుంటారు, ఆపుతుంటారు. ధనవంతుల కోట కేటగిరీ. ఇతని దగ్గరకు వచ్చేటప్పటికి నా బొమ్మ